హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ కోవిడ్-19 సమయంలో అందరూ కూడా మాస్కులు ధరించండి, శానిటైజర్స్ వాడండి, అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయండి. ఈరోజు టాపిక్లకు వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎక్స్టీడీలో ఎలా విత్డ్రా పెట్టుకోవాలని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఎక్స్టీడీలో ఎలా విత్డ్రా పెట్టుకోవాలనేది ప్రాసెస్ మీకు చెప్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి. సో దానికంటే ముందుగా నేను విత్డ్రాస్ కంటిన్యూగా తీసుకుంటున్నానా లేదా అనేది కూడా ఒక్కసారి మనం చూసి ఆ తర్వాత విత్డ్రా అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఎక్స్టీడీ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అయితే మీకు ఇలా వస్తుంది. సో రైట్ సైడ్ కిందకు వస్తే విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేయగానే వ్యూ హిస్టరీ అనేది అయితే ఉంది. వ్యూ హిస్టరీ చూద్దాం. వ్యూ హిస్టరీ అయితే మనకి ఫిబ్రవరి 17వ తారీఖు అంటే ఈరోజు $74 అయితే నేను విత్డ్రా తీసుకున్నాను. ఫిబ్రవరి 16వ తారీఖు $73, ఫిబ్రవరి 13వ తారీఖు $54, ఫిబ్రవరి 12 $53 ఇలాగా నేను విత్డ్రా తీసుకుంటూ ఉన్నాను. సో ఫిబ్రవరి 17 అంటే ఈరోజు $74 అయితే నేను విత్డ్రా తీసుకున్నాను. సో ఇప్పటివరకు అయితే విత్డ్రా అయితే బాగానే ఇస్తూ ఉంది. నేనైతే డైలీ అయితే తీసుకుంటూ ఉన్నాను. సో ఇది నేను తీసుకున్న విత్డ్రా యొక్క ప్రూఫ్ అనమాట. అయితే విత్డ్రా అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ విత్డ్రా అనేదాన్ని మనం క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్లో విత్డ్రా అనేది క్లిక్ చేసినట్లయితే అవైలబుల్ మెయిన్ వ్యాలెట్ అంటే మనం ఏదైతే ఎర్న్ చేసామో అది మినిమం $10 ఉంటే మనకి ఇక్కడ అవైలబుల్ 10 లేకపోతే 15, 20 మీకు ఎంత వస్తే అంత చూపిస్తుంది. నేను మార్నింగ్ $74 విత్డ్రా పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ లేదు. అయితే మీకు ప్రాసెస్ మాత్రం ఎలాగా ఏంటి అన్నది నేను అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. సెలెక్ట్ కరెన్సీ అని ఉంది కదా, సెలెక్ట్ కరెన్సీ ఇక్కడ ట్రాన్ పెట్టుకోండి. ఎందుకంటే ట్రాన్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ ఫీజు లేదు కాబట్టి మీరు బీటీసీ కానీ ఇథీరియం కానీ పెట్టుకున్నట్లయితే మీకు ట్రాన్సాక్షన్ ఫీజు అయితే 10% విత్డ్రావల్ ఛార్జెస్ అప్లికేబుల్ ఆన్ ఈథీరియం అండ్ బీటీసీ అంటున్నాడు. కాబట్టి ట్రాన్ సెలెక్ట్ చేసుకోండి, ట్రాన్ ఇస్ బెస్ట్ అని నేనైతే నా అభిప్రాయం చెప్తున్నాను. ట్రాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఇక్కడ 10 తర్వాత నుంచి ఎంత మినిమం 10 పైన ఎంత ఉంటే అంత మీరు ఇక్కడ వేసుకోండి. పాయింట్లో కాకుండా 10, 15 లేకపోతే 12 ఇట్లా పాయింట్ ఏమన్నా 60 అదే 10.60 లేకపోతే 12.60 ఇట్లా ఉంది. పాయింట్ తర్వాత ఉన్నాయి విడిచిపెట్టేసి మీకు రౌండ్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ట్రాన్ అడ్రస్ అందరూ కూడా ట్రాన్ అడ్రస్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అడుగుతున్నారు. దానికి జియోటెస్ వాడండి. జియోటెస్ ఓపెన్ చేసి జియోటెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వండి. ముందుగా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. లాగిన్ అవ్వగానే ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్ అని ఉంది కదా, పైన డిపాజిట్ అన్నదాన్ని ట్రాన్ ఎదురుగా డిపాజిట్ విత్డ్రా అని ఉంది కదా, దాన్ని డిపాజిట్ అన్నది క్లిక్ చేస్తే షో అడ్రస్ అని వస్తుంది. షో అడ్రస్ క్లిక్ చేస్తే డిపాజిట్ అడ్రస్ కాపీ అని ఇక్కడ మీకు బార్గా ఒకటి ఇచ్చారు చూసారు, అదే దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మరలా దీన్ని మినిమైజ్ చేసి ఎక్స్టీడీలోకి రండి. ఎక్స్టీడీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత ట్రాన్ అడ్రస్ అని ఇక్కడ ట్రాన్ అడ్రస్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడే పాస్వర్డ్ లాగిన్ అవడానికి పాస్వర్డ్ వేరేగా ఉంటుంది, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ వేరేగా ఉంటుంది. మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏది ఇచ్చినారో అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్ అయ్యేటప్పుడు పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్, మెయిల్ ఐడి ఈ 3 జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఓటీపీ అనేది మెయిల్కి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయకుండా మీరు విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ఏది చేయలేరు, ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ ఏది కూడా చేయలేరు. కాబట్టి మీ మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని చూసుకొని జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఆ తర్వాత పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇవి జాగ్రత్తగా ఇవ్వండి. ఆ తర్వాత జనరేట్ ఓటీపీ ఉంది కదా, ఈ జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి స్పామ్ ఫోల్డర్లోకి వస్తుంది. ఆ స్పామ్ ఫోల్డర్లోకి వచ్చినటువంటి ఓటీపీని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ విత్డ్రా అనేది క్లిక్ చేయగానే మీకు విత్డ్రా అవుతుంది. అయితే ప్రాసెస్ పెండింగ్ అని చూపిస్తుంది. మీకు ఒక 1 అవర్ లోపుగా మీరు జియోటెస్లో నుంచే కదా ట్రాన్ అడ్రస్ ఇచ్చారు కాబట్టి మీకు ఎక్కడైతే ట్రాన్ అడ్రస్ ఇచ్చారో ఆ వ్యాలెట్కి కొంతమంది జియోటెస్ ఇస్తారు, వైజ్రెక్స్ ఇస్తారు, జెప్పే ఇస్తారు. ఇలాగా మనమైతే జియోటెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జియోటెస్లోకి వస్తుందన్నమాట. అలాగా విత్డ్రా అయితే మీకు అయిపోతుంది ఒక 1 అవర్ లోపు. సో ఇచ్చేటప్పుడే ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, కరెన్సీ సెలెక్ట్ కరెన్సీ అన్నప్పుడు ట్రాన్ సెలెక్ట్ చేసుకోండి. విత్డ్రాలో ఎంటర్ అమౌంట్ అనకాడ మినిమం $10 అబోవ్ ఎంతైతే ఉంటే అంత ఇక్కడ అమౌంట్ కార్డ్ ఎంటర్ చేయండి. మీరు జియోటెస్లో నుంచి ట్రాన్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి.
ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్కి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఇచ్చుకున్నారో ఆ మెయిల్కి స్పామ్ ఫోల్డర్లోకి వస్తుంది. కాబట్టి ఆ స్పామ్ ఫోల్డర్లోకి వచ్చినటువంటి ఓటీపీని కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రావల్ క్లిక్ చేయండి. ఇలా విత్డ్రావల్ క్లిక్ చేసిన తర్వాత పెండింగ్ అని వస్తుంది. ఈ పెండింగ్ అనేది ఒక 1 అవర్లో మీకు క్లియర్ అయిపోయి జియోటస్లో యాడ్ అవుతుంది. ఈ జియోటస్లో యాడ్ అయిన దాన్ని మీరు ఎలా ఐఎన్ఆర్గా మార్చుకోవాలన్నది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద వీడియో కింద మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు వచ్చినటువంటి ఒక ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. సో అలాగనే ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఈ మాట చెప్తున్నాను. ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరి రిస్క్ వారు భరించుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు అంటే నేను ఇన్వెస్ట్ చేశాను, నా అప్లైనర్ నాకేం బాధ్యుడు కాదు. అలాగే మీరు కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్తో రండి. ఆ తర్వాత మీకు నచ్చితే ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెంచుకోండి. పెంచుకున్నా పెంచుకోకపోయినా మీరు పెట్టిన దానికి మీరు మాత్రమే బాధ్యులు. ఆ విషయాన్ని గమనికలో ఉంచుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీస్ తర్వాత ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ MLM ప్లాన్స్ వీటి మీద అవగాహన ఉంటే మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి. అవగాహన లేకపోతే మాత్రం వీటి జోలికి రామాకండి. థ్యాంక్ యూ సో మచ్.